సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సిరీస్లోని 500 to 600 ఉన్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే నేర్చుకుంటాం. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్సే వస్తాయి. సో 1800 టోటల్, అందులో డైలీ 100 చొప్పున వస్తాయి. ఇది 6th వీడియో. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ సిరీస్ అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో 501 వచ్చేసి డిసింటిగ్రేట్ అంటే బ్రేకప్ ఇంటూ స్మాల్ పార్ట్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆర్ డికే. అంటే ఏం లేదు, డిసింటిగ్రేట్ అంటే పీసెస్ కింద మారిపోవడం, చిన్న చిన్న పీసెస్ కింద మారిపోవడం అనమాట. అంటే ఇప్పుడు మనం అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో డిసింటిగ్రేట్ అయిపోతారు కదా హీరోస్, ఆ విలన్, అలా అలా అనమాట. డిసింటిగ్రేట్ అవ్వడం అంటే చిన్న చిన్న పీసెస్ కింద అయి మాయమైపోవడం, పనికి పనికి రాకుండా. నెక్స్ట్ వచ్చేసి డిస్మల్ అంటే కాజింగ్ ఏ మూడ్ ఆఫ్ గ్లూమ్ అండ్ డిప్రెషన్. సో ఏదైనా డిప్రెషన్ కానీ లేదంటే బ్యాడ్ మూడ్ కానీ కలిగించే సిచ్యువేషన్ డిస్మల్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిస్రప్ట్ అంటే టు త్రో అన్ ఈవెంట్ ఇంటూ కన్ఫ్యూజన్ ఆర్ డిజార్డర్. అంటే ఏంటంటే ఏదైనా ఈవెంట్ జరుగుతుందంటే ఆ ఈవెంట్ ఒక ఆర్డర్లో జరగకుండా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, ఒక డిజార్డర్ క్రియేట్ చేయడం అనమాట. సో అలాంటి దాన్ని డిస్రప్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి డైవర్సిటీ అంటే రేంజ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అంటే ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అంటారు కదా, యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో అలా అనమాట. సో అంటే ఒకే ప్లేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ కానీ, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ సంబంధించిన పీపుల్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్ సంబంధించిన పీపుల్ కానీ ఒకే చోట ఉండడాన్ని డైవర్సిటీ అంటారు. కలిసిమెలిసి ఉండడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డివిజిబుల్ అంటే ఏదైనా డివైడ్ అయ్యేది, దట్ కెన్ బి డివైడబుల్. నెక్స్ట్ వచ్చేసి డివైజర్ అంటే నెంబర్ విచ్ ఈస్ యూజ్ టు డివైడ్ అనదర్ నెంబర్. సో ఏదైనా నెంబర్ని డివైడ్ చేయడానికి యూజ్ చేసే నెంబర్. సో డివిడెంట్, డివైజర్, కోఫిషియంట్, రిమైండర్ ఉంటాయి కదా, ఇలా. సో డివైజర్, డివిడెంట్, కోఫిషియంట్, రిమైండర్. సో ఈ 4 వచ్చేసి 4, ఇందులో 2 ఆల్రెడీ ఇప్పుడు చూసాం. నెక్స్ట్ వచ్చేసి డివల్గ్ అంటే టు రివీల్ ఏ సీక్రెట్. సో డివల్గ్ అంటే టు రివీల్ ఏ సీక్రెట్ అనమాట, ఏదైనా సీక్రెట్ రివీల్ చేయడం. నెక్స్ట్ డొమిసైల్ అంటే కంట్రీ ట్రీటెడ్ యాజ్ ఎ పర్మనెంట్ హోమ్ బై అన్ ఇండివిజువల్. సో ఒక కంట్రీ ఒక ఇండివిజువల్ని పర్మనెంట్ మెంబర్ కింద ట్రీట్ చేస్తే సో తనని డొమిసైల్ అంటారు. నెక్స్ట్ డొమినియన్ అంటే ఎన్ ఏరియా ఆఫ్ ల్యాండ్ దట్ ఈస్ కంట్రోల్డ్ బై ఎ రూలర్. సో ఈ వర్డ్ మనం జురాసిక్ వరల్డ్ డొమినియన్ అని ఒక మూవీ టైటిల్ ఉంటుంది. సో జురాసిక్ వరల్డ్ డొమినియన్ అంటే దాని అర్థం ఇదే. సో ఏరియా ఆఫ్ ల్యాండ్ దట్ ఈస్ కంట్రోల్డ్ బై రూలర్ అంటే సో ఆ ఏరియా మొత్తాన్ని డైనోసార్స్ కంట్రోల్ చేస్తున్నాయి అని అర్థం. సో అలా టైటిల్ పెట్టారు అనమాట. నెక్స్ట్ డార్మెంట్ అంటే నాట్ యాక్టివ్ ఆర్ గ్రోయింగ్. సో ఎక్కువ వాల్కనస్ డార్మెంట్ స్టేట్లో ఉన్నాయంటారు. అంటే ఏంటి, నిద్రావస్థ స్టేట్లో ఉన్నాయి. నిద్రావరణ స్టేట్లో అంటే అవి అవి రియాక్షన్ ఏమి లేవు అనమాట. సో కొన్ని వాల్కనోస్ కంటిన్యూస్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో కొన్ని వాల్కనోస్ డార్మెంట్ నుంచి రియాక్టివ్ స్టేజ్లోకి మారుతాయి. సో అలా అనమాట. అంటే డార్మెంట్ అంటే నిద్రావస్థనే, కదలిక లేకుండా, ఏమీ జరగకుండా అనమాట డార్మెంట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి 511 వచ్చేసి డార్మెటరీ. సో డార్మెటరీ అంటే ఏ లార్జ్ బెడ్రూమ్ ఫర్ ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఏ స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూషన్. సో డార్మెటరీ అంటే తెలిసిందే మనకి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఒక హాల్లో ఉండి బెడ్స్లో అక్కడ పడుకుంటారు అనమాట. సో డార్మెటరీస్ ఉంటాయి కదా, అలా అనమాట. నెక్స్ట్ డార్మెటరీ అంటే మనకి సత్రం అని కూడా అంటారు. కొంచెం ఎక్కువ మంది ఒకే చోట ఉంటారు కదా, సో అలా అనమాట. సో డార్సల్ అంటే సిచ్యువేటెడ్ ఆన్ బ్యాక్. ఏదైనా బ్యాక్లో ఉంటే దాన్ని డార్సల్ అంటారు అనమాట. ఇప్పుడు షార్క్కి బ్యాక్ సైడ్ ఇది ఉంటుంది కదా, సో అలా అనమాట. సో ఏదైనా ఒక థింగ్ కానీ బ్యాక్ సైడ్ ఏదైనా ఉంటే దాన్ని డార్సల్ అంటారు. నెక్స్ట్ డబుల్ డౌన్ అంటే ఇంక్రీజ్ దర్ కమిట్మెంట్. అంటే ఇప్పుడు తను ఒక గేమ్ ఆడుతున్నాడు, గ్యాంబ్లింగ్. సో అందులో ఫస్ట్ తను కొంచెం నెగ్గాడు. సో నెక్స్ట్ ఏం చేశాడంటే దాన్ని డబుల్ చేశాడు అనమాట. సో డబుల్ డౌన్ అంటే అదే ఇంక్రీజ్ ద కమిట్మెంట్, అంటే ఏదైనా డబుల్ చేయడం అనమాట. నెక్స్ట్ డౌన్ పవర్ అంటే ఇది తెలిసిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషనే. అంటే భారీ వర్షం అన్నమాట. డౌన్ పవర్ అంటే ఇట్స్ బిన్ ఏ డౌన్ పవర్ సిన్స్ ఎస్టర్డే అంట. అంటే ఏంటంటే నిన్న రాత్రి నుంచి వర్షం చితక్కొడేస్తుందిరా బాబు అని. సో డౌన్ పవర్ అంటే భారీ వర్షం అనమాట. నెక్స్ట్ డ్రా అంటే ఏ గేమ్ ఇన్ విచ్ నో వన్ విన్స్. సో డ్రా అంటే తెలిసిందే, అంటే ఈక్వల్ పాయింట్స్, అంటే ఎవరు విన్ అవ్వరు, ఈక్వల్ అని అర్థం. నెక్స్ట్ డ్రే అంటే నెస్ట్ ఆఫ్ ఏ స్క్వెరల్ టైప్కల్లీ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ మాస్ ఆఫ్ ట్విన్స్ ఇన్ ఏ ట్రీ. సో డ్రే అంటే ఉడతలు ఉండేదన్నమాట. ఆ ఉడతలు ఉండే ప్లేస్ని డ్రే అంటారు అనమాట. సో డెన్ అంటే ఎవరుంటారు, సింహం ఉంటుంది. సో కాప్ వెబ్ అంటే ఎవరు ఉంటారు, స్పైడర్ ఉంటుంది. అలానే డ్రే అనమాట. డ్రే అంటే స్క్వెరల్ ఉండేదన్నమాట. అది కూడా ఏంటి, ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ మాస్ ఆఫ్ ట్విన్స్ ఇన్ ఏ ట్రీ. మాస్ ఆఫ్ ట్విన్స్ అంటే ఇప్పుడు మనకి ట్రీలో ఇలా ఉంటాయి కదా కొన్ని చోట్ల ఏరియాలో ఆర్ షేప్లో. సో ఈ గ్యాప్లో పెట్టుకుంటుంది అనమాట నెస్ట్ని. సో అది అనమాట ట్విన్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి డ్రిజిల్
డ్రిజిల్ అంటే లైట్ రెయిన్ ఫాలింగ్ ఇన్ స్మాల్ డ్రాప్స్. సో, డ్రిజిల్ అంటే రెయిన్ డ్రాప్స్ చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్ తుప్పర అంటాం కదా! సింపుల్‌లో మనం చెప్పాలంటే తుప్పర అంటాం కదా! అదనమాట డ్రిజిల్ అంటే. నెక్స్ట్ డ్రొమానియా డ్రోమోమానియా. మానియా అంటే పిచ్చి. డ్రోమో అంటే ట్రావెల్ అనమాట. సో, మానియా ఫర్ ట్రావెల్ అంటే తిరగడానికి బాగా పిచ్చి. అంటే మనకి తెలుగులో చాలా యూట్యూబర్స్ ఉంటారు కదా! నాన్వేషణ, అలానే సైకిల్ తొక్కుతూ వెళ్తారు ఒకతను. ఇలా అనమాట. వీళ్ళందరికీ డ్రోమోమానియా ఉంటదనమాట. అంటే వాళ్ళకి ట్రావెలింగ్ ప్యాషన్ అనమాట. సో, అదే వాళ్ళకి ఇన్‌కమ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి డ్రాట్. డ్రాట్ అంటే డ్రై వెదర్ విత్ నో రెయిన్‌ఫాల్. అంటే రెయిన్‌ఫాల్ ఏం లేకుండా కంటిన్యూస్‌గా సన్‌రైజే ఉండడం వల్ల ఏమవుతది, తడంతా ఆరిపోయి నేలంతా డ్రై అయిపోద్ది. సో, దాన్ని డ్రౌట్ అంటారనమాట. నెక్స్ట్ డ్రోవ్. డ్రోవ్ అంటే ఏ హెర్డ్ ఆర్ ఫ్లాక్ ఆఫ్ యానిమల్స్ బీయింగ్ డ్రివెన్ బై ఎ బాడీ. మనం విలేజెస్‌లో చూస్తూ ఉంటాం కదా! నంబర్ ఆఫ్ గోట్స్ గాని, నంబర్ ఆఫ్ బఫెలోస్ గాని, ఆక్స్ గాని, కౌస్ గాని, నంబర్ ఆఫ్ అలా రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటాయి పక్క నుంచి. సో, తను వాటినన్నిటిని ఒకే పర్సన్ డ్రైవ్ చేస్తాడు ఎనకమాలుండి. లేదంటే ఎదరొక పర్సన్ ఉంటాడు. సో, అలాంటి దాన్ని డ్రో అంటారనమాట. సో, డ్రో అంటే హెడ్ ఆర్ ఫ్లాక్ ఆఫ్ యానిమల్స్ బీయింగ్ డ్రివెన్ ఇన్ ఎ బాడీ. ఓకే. ఏదైనా ఒక పర్సన్ క్యారీ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డక్టైల్. డక్టైల్ అంటే కేపబుల్ ఆఫ్ బీయింగ్ బెంట్. డక్టైల్ అంటే దాని అర్థం ఏదైనా ఒక దాన్ని మలచగలిగేది, తిప్పగలిగేది అనమాట. దాన్ని డక్టైల్ అంటారనమాట. సో, ఇప్పుడు బైండింగ్ వైర్ ఉంది. బైండింగ్ వైర్‌ని మనం ఇష్టం వచ్చినట్టు తిప్పొచ్చు. కానీ ఒక 50 రాడ్ ఉంది. 50 రాడ్‌ని మనం తిప్పగలమా? ఇష్టం వచ్చినట్టు తిప్పలేం. సో, ఇది డక్టైల్. ఇది నాట్ డక్టైల్ అనమాట. సో, డక్టైల్ అంటే ఏదైనా తిప్పగలిగేదనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్. డ్యూయల్ అంటే ఏ కాంటెస్ట్ బిట్వీన్ 2 పీపుల్ టు సెటిల్ ఏ పాయింట్ ఆఫ్ హానర్. సో, డ్యూయల్ అంటే ఏం లేదు. ఏదైనా 2 పర్సన్స్ మధ్యలో బ్యాటిల్ అనమాట. అంటే ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని తేల్చడానికి ఓ బ్యాటిల్ పెట్టడం అనమాట. డ్యూయల్ వాళ్ళిద్దరికి మధ్యలో ఏదైనా ఫైట్ పెట్టొచ్చు. లేదంటే ఏదైనా కాంపిటీషన్ పెట్టొచ్చు. ఏదైనా. సో, ఆళ్ళిద్దరిలో ఒకళ్ళని మాత్రం సెలెక్ట్ చేయాలనే సిట్యుయేషన్‌లో వాడేది డ్యూయల్. నెక్స్ట్ డంబ్. డంబ్ అంటే కెనాట్ స్పీక్. సో, డెఫ్ అంటే చెవుడు. డంబ్ అంటే మూగ. సో, బ్లైండ్ అంటే గుడ్డి. తెలుసు కదా ఇవి. సో, ఇవి వర్డ్స్ ఇంపార్టెంట్. ఇవి డిజేబుల్డ్ పర్సన్స్‌కి వాడతారు. నెక్స్ట్ డ్యూరబుల్. డ్యూరబుల్ అంటే ఎక్కువ తట్టుకోగలిగేదనమాట. డ్యూరబుల్ ఈజ్ ఇట్ ఎ డ్యూరబుల్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ అంటాం. అంటే అదేంటి బుల్లెట్‌ని తట్టుకోగలగదా అని. సో, ఆర్మీ వాళ్ళు ఇట్లాంటి డ్యూరబులే వాడాలి. అన్‌డ్యూరబుల్ వాడితే ఏమవుతాయంటే అవి పెనెట్రేట్ అయిపోతాయి బుల్లెట్స్ లోపలికి. సో, డ్యూరబుల్ అంటే ఏదైనా ఎక్కువ రోజులు ఉండేది. లాంగ్ లాస్టింగ్ ఉండేది. క్వాలిటీ కలిగి ఉండేది. నెక్స్ట్ డ్వార్ఫ్. డ్వార్ఫ్ అంటే ఇది చాలా ఇంగ్లీష్ మూవీస్‌లో ఎక్కువ చూస్తాం మనం డ్వార్ఫ్ అంటే. సో, డ్వార్ఫ్ అంటే మరగుజ్జు అంటాం కదా! సో, అలాగనమాట. చిన్నగా ఉంటాడు. హైట్ చాలా షార్ట్‌గా ఉంటారనమాట. ఎల్ఫ్ అంటారు తినని. ఎల్ఫ్ కాదు సారీ. ఆహ్, దీన్ని ఇంకో వర్డ్ ఉంటది. సో, గుర్తు రావట్లేదు సారీ. సో, డ్వార్ఫ్ అంటే ఇది మరగుజ్జు అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. మనకి 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' చూసినా, లేదంటే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చూసినా అందులో ఉంటారనమాట ఇలాంటి వాళ్ళు డ్వార్ఫ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి డైక్. డైక్ అంటే వాల్ బిల్ట్ టు ప్రివెంట్ ద సీ. ఇప్పుడు డైక్ అంటే ఏంటంటే, ఇప్పుడు సీ ఇలా ఎళ్తుందనుకోండి. సో, సీ ఇలా ఎళ్తున్నప్పుడు ఈ సైడ్ గాని వాల్ టైప్ ఫార్మ్ అవుతదనమాట. అది నేచురల్‌గా ఫార్మ్ అవ్వచ్చు. ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేయొచ్చు. సో, వాల్ టైప్‌లో ఫార్మ్ అవుతది. సో, ఇలా గట్లా కడతారనమాట. సో, ఇలా గట్లా కట్టడం వల్ల ఏమవుతదంటే వాటర్ అనేది బయటికి రాదు. అలానే ఇక్కడున్న దాన్ని ఎరోషన్ చేసుకోదు. ఇక్కడున్న సాయిల్‌ని ఎరోషన్ చేసుకుంటూ లాక్కెళ్తది ఎదరికి. సో, దాన్ని డైక్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి డినాస్టీ. డైనాస్టీ అంటే సక్సెషన్ ఆఫ్ రూలర్స్ బిలాంగింగ్ టు వన్ ఫ్యామిలీ. సో, ఒక ఫ్యామిలీకి సంబంధించిన సక్సెషన్ ఆఫ్ రూలర్స్‌ని డైనాస్టీ అంటారు. సో, మనకి హిస్టరీలో చూస్తూ ఉంటాం. ఆలోది డైనాస్టీ, తుగ్లక్ డైనాస్టీ. ఇవి డైనాస్టీస్ అంటే ఇవి సక్సెషన్ ఆఫ్ రూలర్స్ అంటే ఒక తర్వాత తర్వాత ఒకళ్ళొచ్చే రూలర్స్ అనమాట. నెక్స్ట్ డైస్లెక్సియా. డైస్లెక్సియా అంటే డిజార్డర్ దట్ ఇన్వాల్వ్స్ డిఫికల్టీ ఇన్ రీడింగ్, ఇంటరప్టింగ్ వర్డ్స్. అంటే చదవడానికి కష్టంగా ఉండి, మాట్లాడడానికి కష్టంగా ఉండే పదాలు అనమాట. అంటే ఏదైనా చదవడానికి గాని, ఇంటర్ప్రిట్ చేసి అర్థం చేసుకోవడానికి గాని కష్టంగా ఉండేదనమాట డైస్లెక్సియా అంటే. నెక్స్ట్ వచ్చేసి ఈజెల్. ఈజెల్ అంటే ఎ వుడెన్ ఫ్రేమ్ ఫర్ హోల్డింగ్ ఎన్ ఆర్టిస్ట్స్ వర్క్ వైల్ ఇట్స్ బీయింగ్ పెయింటెడ్ ఆర్ డ్రాన్. సో, ఏదైనా డ్రాయింగ్ చేసేటప్పుడు వుడెన్ ఫ్రేమ్ ఉంటది కదా! సో, వుడెన్ ఫ్రేమ్ కాదు. ఆర్టిస్ట్ ఫ్రేమ్ ఉంటది కదా! సో, దీన్ని హోల్డ్ చేయడానికి వాడే వుడెన్ ఫ్రేమ్ అనమాట. సో, ఇది. సో, ఈ వుడెన్ ఫ్రేమ్‌ని ఈజెల్ అంటారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ అవ్వచ్చు. సో, ఈజెల్ అంటే వుడెన్ ఫ్రేమ్ అనమాట. నెక్స్ట్ ఈవిస్ డ్రాపర్. ఈవిస్ డ్రాపర్ అంటే సో, ఈవిస్ అంటే కొంచెం ఇది ఇయర్‌లా వస్తుంది కదా! డ్రాపర్ అంటే ఆహ్, డ్రాపర్ అంటే వినేవాడు అలా వస్తదనమాట. చాటుగా వినేవాడు అలా. యూఎస్ టాపర్ అంటే వన్ హూ లిజన్స్ సీక్రెట్లీ టు ప్రైవేట్ కన్వర్జేషన్స్. సో, ఏదైనా కన్వర్జేషన్స్‌ని సీక్రెట్‌గా వినేవాడిని యూఎస్ డ్రాపర్ అంటారనమాట. సో, 5:30 వచ్చేసి యూఎస్ డ్రాపర్. నెక్స్ట్ వచ్చేసి ఎసెంట్రిక్. ఎసెంట్రిక్ అంటే ఏ మ్యాన్ విత్ అబ్నార్మల్ హ్యాబిట్స్. సో, ఎసెంట్రిక్ పర్సన్ అంటారు కదా! సో, హి ఈస్ ఎన్ ఎసెంట్రిక్ పర్సన్.
ప్లీజ్ బీ కాషన్ విత్ హిమ్ అంటారు. అంటే ఎ మ్యాన్ విత్ అబ్‌నార్మల్ హ్యాబిట్స్ అంటే వింతగా ప్రవర్తించేవాడు. నాట్ నార్మల్ అనమాట. సో, తనకి అందరిలాగా నార్మల్‌గా జనాల మధ్యలో ఉండడు. నార్మల్ పనులు చేయడు. తను డిఫరెంట్‌గా చేస్తాడనమాట. సో, ఎసెంట్రిక్ అంటే అబ్‌నార్మల్. సో, ఎకో అంటే తెలిసిందే ఇది. మనం ఏదైనా సౌండ్ చేసినప్పుడు వాల్స్‌కి గాని, కొండలకు గాని తగిలి మళ్ళీ రీసౌండ్ అయ్యి వెనక్కి రావడం అనమాట. నెక్స్ట్ ఎకాలజిస్ట్. ఎకాలజిస్ట్ అంటే కూడా తెలిసిందే. వన్ హూ స్టడీస్ అండ్ కేర్స్ అబౌట్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ గురించి కేర్ తీసుకునేవాడు. ఎకాలజీ అంటే ఇది పర్సన్, ఇది స్టడీ. ఎకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎకనామికల్ అంటే కేర్ఫుల్ ఇన్ స్పెండింగ్ ఆఫ్ మనీ, టైమ్ ఎట్సెట్రా. సో, ఎకనామికల్‌గా మనం ముందుకు జరగాలంటే ఆలోచించి ముందుకెళ్ళాలి. కేర్‌ఫుల్‌గా అంటే అన్ని మనీలో గాని, టైమ్‌లో గాని, ఏదైనా విషయంలో గాని ఎకనామికల్‌గా అంటే ఒక కాలిక్యులేషన్‌తో వెళ్ళాలని అర్థం అనమాట. నెక్స్ట్ ఎక్స్టాటిక్ అంటే ఫీలింగ్ ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ ఓవర్‌వెల్మింగ్ హ్యాపీనెస్ ఆర్ జాయ్‌ఫుల్ ఎక్సైట్‌మెంట్. సో, ఏదైనా జాయ్‌ఫుల్ గాని, ఎక్సైట్‌మెంట్ గాని, ఫీలింగ్ ఓవర్‌వెల్మింగ్ అంటే ఎక్కువగా చూపించినప్పుడు దాన్ని ఎక్స్టాటిక్ అంటారనమాట. నెక్స్ట్ ఎడిబుల్ అంటే ఏదైనా తినేదగిందనమాట. ఎ థింగ్ ఫిట్ టు బి ఈటెన్ అంటే ఏదైనా తినడానికి పనికొచ్చేది. ఇప్పుడు మనం పొటాటో ఉంది ఎడిబుల్. లేదు టీ ఒక ట్రీ బార్క్ ఉంది. ట్రీ బార్క్ అంటే అది ఎడిబుల్ అంటే కాదు. ఎడిబుల్ తినలేము. నెక్స్ట్ వచ్చేసి స్కూటర్ ఉంది. స్కూటర్ ఎడిబులా అంటే స్కూటర్ ఎడిబుల్ కాదు. కానీ హనీ ఉంది. హనీ ఏంటి? హనీ ఎడిబులే కదా! సో, అలా అనమాట. ఏదైనా తినడానికి పనికొచ్చే ఐటెమ్‌ని ఎడిబుల్ అంటారు. పనికిరానిది ఇనెడిబుల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎడిఫై అంటే ఇన్‌స్ట్రక్ట్ ఆర్ ఇంప్రూవ్ సమ్‌వన్ మోరల్లీ ఆర్ ఇంటెలెక్చువల్లీ. సో, ఇన్‌స్ట్రక్ట్ ఆర్ ఇంప్రూవ్ సమ్‌వన్ మోరల్లీ ఆర్ ఇంటెలెక్చువల్లీ ఎడిఫై అంటే. సో, ఎవరైనా పర్సన్‌ని మోరల్‌గా గాని, ఇంటెలెక్చువల్‌గా గాని ఇన్‌స్ట్రక్ట్ చేయడం అంటే చదువు నేర్పించడం అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. ఉపదేశం చేయడం అంటారు చూసావా అలా అనమాట. నెక్స్ట్ ఎడిట్ అంటే చేంజ్ చేయడం. ఏదైనా చేంజ్ చేసినా ఎడిట్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎఫేస్ అంటే టు రబ్ ఆర్ వైప్ అవుట్. సో, ఎఫేస్ అంటే రబ్ ఆర్ వైప్ అవుట్. ఇది ఆల్రెడీ ఇచ్చారు ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో. ఇంపార్టెంట్ ఇది. ఎఫేస్ అంటే టు రబ్ ఆర్ వైప్ అవుట్. ఎఫేస్ అంటే టు రబ్ ఆర్ వైప్ అవుట్. ఏదైనా చెరపడం అనమాట. రబ్ చేయడం, వైప్ అవుట్ చేయడం అనమాట. ఎఫేస్ అంటే. నాతో పాటు చెప్పండి. ఎఫేస్ అంటే రబ్ ఆర్ వైప్ అవుట్. ఎఫేస్ అంటే రబ్ ఆర్ వైప్ అవుట్. ఓకే. నెక్స్ట్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ అంటే ఒక ఒక దాని వల్ల ఒక చేంజ్ వల్ల ఇంకోటి ఎఫెక్ట్ అవ్వడం అనమాట. ఈ చేంజ్ విచ్ ఈస్ రిజల్ట్ ఆఫ్ అన్ యాక్ట్ ఆఫ్ సమ్ కాజ్. అంటే ఒక దాని వల్ల ఇంకోటి ఎఫెక్ట్ అవ్వడం. ఇప్పుడు చూడండి దీన్ని తోస్తే ఇది, ఇది తోస్తే ఇది, ఇది తోస్తే ఇది అలా అనమాట. ఒకదాన్ని ఒకటి తోసుకుంటే ఒకదాన్ని తోయడం వల్ల. అంటే ఒక చేంజ్ చేయడం వల్ల చాలా చేంజెస్ జరుగుతున్నాయి. అలాగనమాట. నెక్స్ట్ ఎఫిమినేట్ అంటే మ్యాన్ బిహేవింగ్ మోర్ లైక్ ఎ ఉమెన్ దెన్ ఎ మ్యాన్. అంటే ఒక అబ్బాయి అమ్మాయిలా బిహేవ్ చేయడం. సో, కాంచనా టైప్ అనమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే చెక్ అనమాట. సో, ఎఫిమినేట్ అంటే మ్యాన్ బిహేవింగ్ మోర్ లైక్ ఎ ఉమెన్ దెన్ ఎ మ్యాన్. నెక్స్ట్ ఎఫర్వెసెంట్ అంటే గివ్ ఆఫ్ గ్యాస్ బబుల్స్. అంటే మనం ఇప్పుడు స్ప్రైట్ తీసుకెళ్ళి గ్లాస్‌లో పోసి ఒక్క నిమిషం ఆగి చూస్తే వాటర్ బబుల్స్ వస్తాయి కింద నుంచి, సైడ్ నుంచి, గ్లాస్‌లోంచి. సో, అలా అనమాట. వాటర్ బబుల్స్ పైకి, కిందకి వెళ్తూ ఉంటాయి. సో, ఎఫర్వెసెంట్ అంటే అదే గివ్ ఆఫ్ గ్యాస్ బబుల్స్. నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియంట్ అంటే ప్రొడక్టివ్ అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. సో, ప్రొడక్టివ్ అండ్ అచీవ్డ్ మాక్సిమం అవుట్‌పుట్స్ విత్ మినిమమ్ వేస్టెడ్ ఎఫర్ట్స్ ఇన్ ఎక్స్‌పెన్సెస్. సో, ఎఫిషియన్సీ అంటే ఏదైనా తక్కువ హార్డ్ వర్క్‌తో ఎక్కువ అవుట్‌పుట్‌ని తెప్పించడం. అదే ఎఫిషియంట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ ఎగ్లిటేరియన్ అంటే పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ పీపుల్. సో, ఎగ్లిటేరియన్ అంటే అందరూ సమానమే నమ్మేవాడనమాట. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అనే పర్సన్‌ని ఎగ్లిటేరియన్ అంటారు. నెక్స్ట్ ఈగోయిస్ట్ అంటే వన్ హూ ఈస్ ప్రీఆక్యుపైడ్ విత్ హిస్ ఓన్ ఇంట్రెస్ట్. సో, వన్ హూ ఈస్ ప్రీఆక్యుపైడ్ అంటే తన సొంత లాభమే ముందు చూసుకుంటాడనమాట. అంటే తనంతట తానే ఎక్కువ ఫీల్ అయిపోతా ఉంటాడు. సో, అలాంటి పర్సన్‌ని ఈగోయిస్ట్ అంటారు. నెక్స్ట్ ఈగోటిస్ట్ అంటే ఎ పర్సన్ హూ స్పీక్స్ ఆల్వేస్ ఇన్ ఈగోయిస్ట్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఈగోయిస్ట్ అంటే తన సొంత లాభం తనని చూసుకోవడమే కాకుండా తనే గొప్ప అనుకుని ఫీల్ అయిపోతాడు. ఈగోటిస్ట్ ఏంటంటే సెల్ఫ్ డబ్బా అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా. సో, సెల్ఫ్ డబ్బా పర్సన్‌ని ఈగోటిస్ట్ అంటారు. అంటే హూ ఎక్సెసివ్‌లీ కన్సీటెడ్ అండ్ సెల్ఫ్ అబ్జార్వ్డ్. అంటే తనంతట తానే ఏదో సాధించేసాను, పొడిచేసాను అని అందరికి చెప్పుకుంటూ తిరుగుతాడనమాట. సో, అలాంటి పర్సన్ ఈగోటిస్ట్ అంటారు. ఈగోయిస్ట్ అంటే ప్రీఆక్యుపైడ్ విత్ ఓన్ ఇంట్రెస్ట్. అంటే తన 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 సొంత ఇంట్రెస్ట్‌లు ముందు చూసుకుంటాడు. తర్వాత బయటివనమాట. నెక్స్ట్ ఎగ్రిగీషియస్. ఎగ్రిగీషియస్ అంటే సారీ ఎగ్రిగియోస్. ఈషియస్ ఈషియస్ ఎగ్రిగీషియస్ ఎగ్రిగీషియస్ అంటే ఔట్‌రేజియస్ అండ్ డిస్‌గ్రేస్‌ఫుల్. సో, ఏదైనా తప్పు చేయడం లేదంటే ఆహ్, క్షమించరానిది చేయడం అనమాట. సో, అలాంటి దాన్ని డిస్‌గ్రేజియస్ అంటారనమాట. ఔట్‌రేజియస్ ఆర్ డిస్‌గ్రేస్‌ఫుల్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్టరేట్.
ఎలక్టోరేట్ అంటే ఆల్ ద పీపుల్ ఇన్ ఏ కంట్రీ ఆర్ ఓట్లేస్తే అనమాట. ఏదైనా ఓట్లేసే ప్రాసెస్‌ని ఎలక్టోరేట్ అంటారు. నెక్స్ట్ ఎలిజీ అంటే ఏదైనా పోయెమ్‌ని చనిపోయిన వాళ్ళ దగ్గర ఎక్స్‌ప్రెస్ చేయడం. లెమెంట్ ఫర్ ద డెడ్. సో, వాళ్ళకి అర్పించడం అంటారు చూసారా? సో, ఇది డెడికేట్ చేయడం అంటారు. అలా అనమాట. ఎలిజీ అంటే ఏదైనా పోయెమ్‌ని చనిపోయిన వాళ్ళకి డెడికేట్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఫ్. ఎల్ఫ్ అంటే ఏ స్మాల్ మిస్చీవియస్ ఫెయిరీ. సో, ఇందాక నేను చెప్పాను కదా! డ్వార్ఫ్ దగ్గర ఎల్ఫ్ అని. సో, ఎల్ఫ్ కన్‌ఫ్యూజ్ అయ్యి చెప్పాను. సో, ఎల్ఫ్ అంటే ఇది యాక్చువల్‌గా ఏ స్మాల్ మిస్చీవియస్ ఫెయిరీ. అంటే మనకి 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్' వెబ్ సిరీస్ చూస్తే అమెజాన్ ప్రైమ్‌లో అందులో ఎల్ఫ్స్ ఉంటారు ఎక్కువ. ఎల్ఫ్స్ అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు మిస్చీవియస్ ఫెయిరీ అంటే వాళ్ళకి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయన్నమాట. ఫెయిరీ అంటే కల్పితం. సో, కల్పిత ఫెయిరీ టేల్స్ అంటారు చూసారా? అలా అన్నమాట. సో, స్మాల్ మిస్చీవియస్ ఫెయిరీ అంటే ఆహ్, అంటే కొత్తగా మిస్చీవియస్ అంటే అదొక రకమైన వింతగా ఉండే ఫెయిరీ టేల్ అన్నమాట. అలా అన్నమాట. నెక్స్ట్ ఎలాక్షన్. ఎలాక్షన్ అంటే ద ఆర్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ స్పీకింగ్. ఏదైనా ఫ్రీగా మాట్లాడడాన్ని ఎలక్షన్ అంటారనమాట. అంటే పబ్లిక్ స్పీకింగ్ బాగుండే స్కిల్స్ అనమాట. నెక్స్ట్ ఎలోప్. టు రన్ అవే విత్ ఎ రొమాంటిక్ పార్ట్నర్. జంప్ జెలానీ అనమాట. ఎలోప్ అంటే ఎవరినైనా తీసుకొని జంప్ జెలానీ. దాన్నే ఎలోప్ అంటారు. నెక్స్ట్ ఎలాక్వెంట్. ఎలాక్వెంట్ అంటే ఫ్లూయెంట్ ఆర్ పెర్స్యూవ్ ఇన్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. సో, ఏదైనా రైటింగ్‌లో గాని, స్పీకింగ్‌లో గాని ఫ్లూయెంట్‌గా ఉంటే సో, దాన్ని ఆహ్, ఎలాక్వెంట్ అంటారు. సో, ఎలక్షన్, ఎలాక్వెంట్ ఆల్‌మోస్ట్ సేమ్. బట్ ఇందులో ఓన్లీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. బట్ ఇందులో రైటింగ్ కూడా ఉంటదనమాట. నెక్స్ట్ ఎల్యూసిడేట్. ఎల్యూసిడేట్ అంటే మేక్ పర్ఫెక్ట్‌లీ క్లియర్. సో, ఇలా క్లమ్జీగా ఉన్నదాన్ని ఇలా పర్ఫెక్ట్‌గా ఆర్డర్‌లో సెట్ చేస్తే దాన్ని ఎల్యూసిడేట్ అంటారు. ఏదన్నా ఆహ్, పర్ఫెక్ట్‌గా ఉంచితే దాన్ని ఎల్యూసిడేట్ అంటారు సింపుల్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ ఎలీసియం. ఎలీసియం అంటే పారడైజ్ విత్ పర్ఫెక్ట్ బ్లిస్. సో, ఏదైనా స్వర్గం సింపుల్‌గా చెప్పాలంటే ఎలీసియం అంటే స్వర్గం అనుకోండి సింపుల్‌గా. హెవెన్. సో, ఎలీసియం అంటే హెవెన్ అనమాట. అక్కడ అన్నీ ఉంటాయి. అన్నీ ఆనందం, స్వర్గం అన్ని రకాల ప్లెజర్స్ ఉంటాయన్నమాట. సో, ఎమాన్సిపేట్ అంటే టు ఫ్రీ ఫ్రమ్ రిస్ట్రైంట్. సో, ఏదైనా బందీఖానా నుంచి విడిపించినా లేదంటే ఏదైనా ఐ మీన్ ప్రిజన్ నుంచి విడిపించిన సో దాన్ని ఎమాన్సిపేట్ అంటారనమాట. నెక్స్ట్ ఎమాన్సిపేషన్ అంటే ద యాక్ట్ ఆఫ్ సెట్టింగ్ ఫ్రీ ఫ్రమ్ బౌండరీ ఆఫ్ ఎనీ కైండ్. సో అదే ఎమాన్సిపేషన్ అంటే లిబర్టీ. సింపుల్‌గా చెప్పాలంటే ఎమాన్సిపేట్ అన్నా, ఎమాన్సిపేషన్ అన్నా సింపుల్‌గా చెప్పాలంటే లిబర్టీ. సో లిబర్టీ స్వేచ్ఛ. నెక్స్ట్ వచ్చేసి ఎంబార్గో. ఎంబార్గో అంటే ద అఫీషియల్ ఆర్డర్ టు స్టాప్ డూయింగ్ బిజినెస్ విత్ అనదర్ కంట్రీ. సో గవర్నమెంట్ ఇచ్చే ఆర్డర్ అనమాట. ఆర్డర్ ఏంటంటే ఆ కంట్రీతో మనం ఇంకా డీలింగ్‌లో లేము అని చెప్పేయడం అనమాట క్లియర్ కట్‌గా. దాన్ని ఎంబార్గో అంటారు. నెక్స్ట్ ఎంబెడ్. ఎంబెడ్ అంటే ఏం లేదు. ఎంబెడ్ అంటే ఫిక్స్ చేయడం. ఏదైనా సపోజ్ ఈ షేప్‌లో ఒక ట్రయాంగిల్ ఉంది. సో దాన్ని ఈ ఇలాగ సో, ఈ షేప్‌లో ఉండే బాక్స్‌లో ఫిట్ చేయాలి. ఫిట్ అవుతదా? కరెక్ట్‌గా ఫిట్ అయిపోద్ది. సో, అంటే ఏందంటే ఏదైనా ఒక దాన్ని ఇంకో దాంట్లోకి ఎగ్జాక్ట్‌గా పెట్టినప్పుడు ఫిక్స్ అయిపోద్దనమాట. ఫిక్స్ అన్ ఆబ్జెక్ట్ ఫిర్మ్లీ అండ్ డీప్లీ ఇన్ సరౌండింగ్ మాస్. అంటే సరౌండింగ్ ఉన్న మాస్‌తో కరెక్ట్‌గా ఫిట్టింగ్‌లో ఉంటే దాన్ని ఎంబెడ్ అనమాట. ఎంబెడ్ అంటే ఏదైనా డైమండ్స్‌ని ఆహ్, ఆహ్, గోల్డ్‌లోకి ఎంబెడ్ చేయాలంటారంటే ఫిట్టింగ్ చేయాలనమాట. కరెక్ట్‌గా ఫిట్ చేయాలి. అలా ఫిట్ చేసి నాకు కావాలి అంటారనమాట. అలా ఎంబెడ్ అంటే కరెక్ట్‌గా ఫిక్స్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంబర్. ఎంబర్ అంటే స్మాల్ పీస్ ఆఫ్ బర్నింగ్ ఆర్ గ్లోయింగ్ కోల్ ఆర్ వుడ్ ఇన్ ఎ డయింగ్ ఫైర్. సో, డయింగ్ అంటే ఆరిపోతున్న ఫైర్ అనమాట. అలాంటి ఆరిపోతున్న ఫైర్‌లో ఏదైనా స్మాల్ పీస్ ఆఫ్ బర్నింగ్ ఆర్ గ్రోయింగ్ కోల్ అనమాట. అంటే ఒక ఒక బొగ్గు ఉంటది కదా! బొగ్గు మండుతున్న బొగ్గు. సో, ఇలా మండుతున్న బొగ్గు ఆరిపోతున్న ఫైర్‌లో ఉంటే దాన్ని ఎంబర్ అంటారనమాట. ఎంబర్. నెక్స్ట్ ఎంబెజిల్. ఎంబెజిల్ అంటే స్టీల్ ఆర్ మిస్అప్రోప్రియేట్ మనీ. సో, ఏదైనా మనీని దొంగతనం చేయడం లేదంటే మిస్‌యూజ్ చేయడాన్ని ఎంబెజిల్ అంటారనమాట. ఎంబెజిల్, ఎంబెజిల్. ఇది ఎంబర్, ఇది ఎంబెజిల్. నెక్స్ట్ ఎంబెజిల్‌మెంట్. సో, ఎంబెజిల్‌మెంట్ అన్నా సేమ్. సో, ఎంబెజిల్ అన్నా, ఎంబెజిల్‌మెంట్ అన్నా ఒకటే. ఎన్ యాక్ట్ ఆఫ్ మిస్‌అప్రోప్రియేషన్ ఆఫ్ మనీ. సో, మనీని తప్పుగా వాడడం. నెక్స్ట్ ఎంబాడీ. ఎంబాడీ అంటే బి అన్ ఎక్స్‌ప్రెషన్ ఆర్ గివెన్ ఎ టాంజిబుల్ ఆర్ విజిబుల్ ఫార్మ్ ఆఫ్ టు ఎన్ ఐడియా, క్వాలిటీ ఆర్ ఫీలింగ్. సో, ఎంబాడీ అంటే బి అన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఆర్ గివెన్ ఎ టాంజిబుల్ ఆర్ విజిబుల్ ఫార్మ్ టు ఎన్ ఐడియా, క్వాలిటీ ఆర్ ఫీలింగ్. ఏదైనా ఐడియాకి గాని, కోవాలిటీకి గాని, ఫీలింగ్ గాని ఒక విజిబుల్ ఫార్మ్‌ని ఇవ్వడం అనమాట. ఇప్పుడు మనకి జస్టిస్ అంటే కనిపించదు యాక్చువల్‌గా. కానీ మనకి జస్టిస్‌ని విగ్రహం ఫార్మ్‌లో చూపిస్తారు మనకి కోర్ట్స్‌లో. సో, అంటే అది జస్టిస్‌కి ఆహ్, ట్రూత్ సింబల్ అని అనమాట. సో, అలా ఎంబాడీ అంటే ఏదైనా కనిపించని క్వాలిటీకి బాడీని ఇవ్వడం విజిబుల్‌గా పట్టుకునే దానిలాగా తయారు చేయడం అనమాట. నెక్స్ట్ ఎమెరిటస్. ఎమెరిటస్ అంటే వన్ హూ ఈస్ ఆనరబుల్లీ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ సర్వీస్. సో, సర్వీస్ నుంచి ఎళ్తారు గదా! సో, పదవీ విరమణ చేస్తారు గదా! వాళ్ళని ఎమెరిటస్ అంటారు. నెక్స్ట్ ఎమెటిక్.
ఎమెటిక్ అంటే మెడిసిన్ దట్ కాజెస్ వామిటింగ్. సో ఏదైనా మెడిసిన్ వామిటింగ్ అయ్యేలా చేస్తే దాన్ని ఎమెటిక్ అంటారు. సో ఇప్పుడు ఏదైనా అనుకోండి తినేస్తే అర్జెంట్‌గా వామిటింగ్ చేసి బయటికి తీయాలి. అలాంటి సిట్యుయేషన్‌లో ఇచ్చే మెడిసిన్ అనమాట అది. సో అది ఏసుకోవడం వల్ల ఏమవుద్దంటే మెడిసిన్ వల్ల వామిటింగ్ అవుతది. సో దాన్ని ఎమెటిక్ అంటారు. లేదు అంటే కొంతమందికి మెడిసిన్ పడక కూడా వామిటింగ్ అవుతది. సో అలాంటి సిట్యుయేషన్ కూడా ఎమెటిక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎమిగ్రెంట్. ఎ పర్సన్ హూ లీవ్స్ హిస్ కంట్రీ టు లివ్ ఇన్ అనదర్. సో ఒక కంట్రీని వదిలి ఇంకో కంట్రీకి వెళ్తే ఆ పర్సన్‌ని ఎమిగ్రెంట్ అంటారు. సో ఎమిగ్రెంట్ అంటే మన కంట్రీ నుంచి ఉద్దేశించి మాట్లాడేది. ఇమిగ్రెంట్ ఇంకోటుంటది ఇమిగ్రెంట్. ఇమిగ్రెంట్ అంటే అక్కడ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన అతన్ని చేయడం అనమాట. అంటే హి ఈస్ అన్ ఇమిగ్రెంట్ అంటారు అక్కడ వాళ్ళు. అంటే ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళాడు కాబట్టి తను ఆహ్, వాళ్ళకి ఇమిగ్రెంట్. కానీ ఇక్కడ అతను ఏ కంట్రీ నుంచి వెళ్ళాడో వాళ్ళకి ఇమిగ్రెంట్. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఇమిగ్రెంట్, అక్కడ వాళ్ళు ట్రీట్ చేస్తే ఇమిగ్రెంట్ అనమాట. సో ఇది డిఫరెన్స్. నెక్స్ట్ ఎమిసరీ. ఎమిసరీ అంటే వన్ హూ గోస్ ఫర్ ఏ సీక్రెట్ అఫీషియల్ మిషన్. సో ఎవరైనా ఒక సీక్రెట్ మిషన్ మీద బయటకు వెళ్తే తెలియకుండా ఎవరికి దాన్ని ఎమిసరీ అంటారు. లేదంటే సీక్రెట్ మిషన్ మీద పంపినా సరే దాన్ని మిజరే అంటారు. నెక్స్ట్ ఎంపతి. ఎంపతి అంటే అనదర్ ఎక్స్‌ప్రెషన్ ఫీలింగ్స్, ఎబిలిటీ టు అండర్‌స్టాండ్. సో ఎంపతి అంటే వేరే వాళ్ళ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవడం అనమాట. వాళ్ళు బాధలో ఉన్నా ఎలా ఉన్నా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ గురించి టేక్ కేర్ చేయడం. నెక్స్ట్ ఎంప్లాయర్. వన్ హూ ఎంప్లాయ్స్. ఎవరైతే ఎంప్లాయ్ చేస్తారో కంపెనీలో పని చేస్తారో వాళ్ళని ఎంప్లాయర్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియా అంటే ఏ బుక్ ఆర్ సెట్ ఆఫ్ బుక్స్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నాలెడ్జ్. సో ఎన్సైక్లోపీడియా మనకి డైరెక్ట్ వెబ్సైటే ఉంటది. సో మనకి ఎన్సైక్లోపీడియా అంటే అక్కడ దొరకనంటూ ఏముండదు. అంటే అన్నిట్లి గురించి అందులో ఇన్ఫర్మేషన్ ఉంటదనమాట. సో అలా కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని ఎన్సైక్లోపీడియా అంటారు. అది నంబర్ ఆఫ్ బుక్స్‌ని కంబైన్ చేస్తే వచ్చింది అది ఎన్సైక్లోపీడియా. నెక్స్ట్ ఎండీవియర్. ఎండీవియర్ అంటే ట్రై హార్డ్ టు డూ అచీవ్ సంథింగ్. సో ఎండీవియర్ అంటే ఎండ్యూరెన్స్ అంటారు కదా! సో ఏదైనా తట్టుకొని ముందుకెళ్ళడం. ఎంత హార్డ్ వర్క్ అయినా చేసి ముందుకెళ్ళడం అనమాట ఎండీవియర్ అంటే. నెక్స్ట్ ఎండమిక్. ఎండమిక్ అంటే ఇప్పుడు పాండమిక్ అంటారు చూసారా? పాండమిక్ ఐడియా ఉందా? సో పాండమిక్ అంటే ప్రపంచం మొత్తం విస్తరించేది. అంటే ఒక ఏరియాకి సంబంధించింది కాదది. సో కోవిడ్ ఈజ్ ఏ పాండమిక్. అంటే ఏంటంటే ప్రపంచం మొత్తం చుట్టేసిందనమాట. కానీ ఎండమిక్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ రీజియన్‌లోనే వస్తదనమాట. ఫర్ సపోజ్ ఆఫ్రికా ఉందనుకోండి. సో ఆఫ్రికాలో పర్టిక్యులర్‌గా కొన్ని వ్యాధులుంటాయి. సో వాళ్ళకి దోమలు రిలేటెడ్‌గా కొన్ని వ్యాధులుంటాయి. లేదంటే స్వైన్ ఫ్లూ సంబంధించి, లేదంటే వేరే వేరే ఆహ్, ఆహ్, క్యాన్సర్‌కి సంబంధించి ఇలా ప్రత్యేకంగా కొన్ని వ్యాధులుంటాయి. సో అవేంటంటే ఆ ఏరియాని దాటి బయటికి రావు. సో ఆ ఏరియాని దాటి బయటికి రావు. అలాంటి పర్టిక్యులర్ ఏరియాలో ఉండే వ్యాధుల్ని ఎండమిక్ డిసీజెస్ అంటారనమాట. సో ఎండమిక్ అంటే రెగ్యులర్‌లీ ఫౌండ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ప్లేస్. అంటే ఆ ప్లేస్‌లోనే దొరుకుతాయనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంగల్ఫ్. ఎంగల్ఫ్ అంటే టు స్వీప్ ఓవర్ సంథింగ్ యాస్ టు సరౌండ్ ఇట్ కంప్లీట్‌లీ. సో ఎంగల్ఫ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే చుట్టుముట్టేయడం అనమాట. సో ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో మొత్తం చుట్టుముట్టేసినాయి అంటే దాన్ని ఎంగల్ఫ్ అంటారనమాట. సపోజ్ ఇక్కడ చూడండి షిప్‌ని ఇటు సైడ్ సునామీ చుట్టేసింది. ఒక పక్కన ఫైర్ చుట్టేసింది. సో అది తప్పించుకోవడానికి లేదనమాట. సో అలాంటి సిట్యుయేషన్‌ని ఎంగల్ఫ్ అంటారు. నెక్స్ట్ ఎనిగ్మాటిక్. ఎనిగ్మాటిక్ అంటే డిఫికల్టీ టు ఇంటరప్ట్ అంటే అండర్‌స్టాండ్. సో ఏదైనా ఇంటరప్ట్ చేయడానికి గాని, అండర్‌స్టాండ్ చేయడానికి గాని కష్టంగా ఉండేది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో మనకి కొన్ని ఇవి దొరికాయి. ఏవి ఆహ్, కొన్ని లిటరేచర్ దొరికింది. ఆ లిటరేచర్‌ని ఇప్పటికీ ఇంటర్ప్రెట్ చేయలేకపోతున్నారు. అలాగే తమిళ్ లాంగ్వేజ్‌లో తమిళ్ లిటరసీకి సంబంధించి కొన్ని ఇంకా ఇంటర్ప్రెట్ చేయడానికి చాలా కష్టంగా ఉన్నాయి. సో దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తే అమౌంట్ కూడా డిక్లేర్ చేస్తుంది గవర్నమెంట్. ఎవరైతే ఇంటర్ప్రెట్ చేస్తారో వాళ్ళకి. సో అలాంటిదనమాట. ఎనిగ్మాటిక్ అంటే అసల చాలా కష్టంగా ఉండేదనమాట. నాలెడ్జ్ పర్సన్స్‌కి కూడా ఇంటర్ప్రెట్ అవ్వు అలాంటివి. సో అలాంటి వాటిని ఎనిగ్మాటిక్ అంటారు. నెక్స్ట్ ఎన్యూఈ. ఎన్యూఈ అంటే ఏ స్టేట్ ఆఫ్ మెంటల్ ఇల్‌నెస్ ఫ్రమ్ ఎ ల్యాక్ ఆఫ్ ఆక్యుపేషన్. సో ల్యాక్ ఆఫ్ ఆక్యుపేషన్ అంటే జాబ్ లేకపోవడం వల్ల, లేదంటే ఏం డ్యూటీ చేయడానికి లేకపోవడం వల్ల ఇంట్లో ఖాళీగా కూర్చుంటే వచ్చే స్టేట్ ఆఫ్ మైండ్‌నెస్ అనమాట అది. అదొక రకమైన మైండ్‌నెస్. ఏం చేయాలో తెలియక తోచక కూర్చోవడం అంటారు చూసారా? అది ఎన్‌యూఈ అంటే. నెక్స్ట్ ఎన్సెంబుల్. ఎన్సెంబుల్ అంటే గ్రూప్ ఆఫ్ డాన్సర్స్ ఆర్ యాక్టర్స్ పెర్ఫార్మ్స్. సో ఏదైనా గ్రూప్ ఆఫ్ డాన్సర్స్ గాని, యాక్టర్స్ గాని పెర్ఫార్మన్స్ చేస్తే దాన్ని ఎన్సెంబుల్ అంటారు. నెక్స్ట్ ఎన్‌ష్రైన్. ఎన్‌ష్రైన్ అంటే ప్రిజర్వ్ రైట్, ట్రెడిషన్ ఆర్ ఐడియా ఇన్ ఏ ఫార్మ్ దట్ ఎన్‌ష్యూర్స్ ఇట్ విల్ బి ప్రొటెక్టెడ్ అండ్ రెస్పెక్టెడ్. సో ఏదైనా ఒక రైట్‌ని గాని, ట్రెడిషన్ గాని, ఐడియా గాని ప్రొటెక్ట్ చేయడం. ఒక ట్రెడిషన్‌కి సంబంధించింది గాని, ఒక గ్రూప్‌కి సంబంధించింది గాని ప్రొటెక్ట్ చేయడాన్ని ఎన్‌షైర్ అంటారు. ఎన్‌ష్రైన్ అంటారనమాట. సో ఎన్‌ష్రైన్ అంటే ఏం లేదు ప్రొటెక్షన్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్‌ని ప్రొటెక్ట్ చేయడం. నెక్స్ట్ ఎంటమాలజిస్ట్. ఎంటమాలజిస్ట్ అంటే ఎంటమాలజీ అంటే ఇన్సెక్ట్స్ అనమాట. ఇన్సెక్ట్స్‌ని చదివే పర్సన్‌ని ఎంటమాలజిస్ట్ అంటారు. సో ఎంటమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. సో ఆలజీ అంటే స్టడీ.
ఈ జీస్ట్ అంటే లాజిస్ట్ అంటే పర్సన్ అనమాట. సో లాజిస్ట్ అని ఎక్కడొచ్చిన పర్సన్, ఆలజీ అంటే స్టడీ. సో ఈ ఎంటమాలజీ అంటే ఇన్సెక్ట్స్ అని చెప్పాను కదా. సో ఇన్సెక్ట్స్ని స్టడీ చేసే పర్సన్, ఇన్సెక్ట్స్ని స్టడీ చేసే ఇన్సెక్ట్స్ని స్టడీ చేసే బ్రాంచ్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ఎన్వియబుల్. సో ఎన్వియబుల్ అంటే లైక్లీ టు ఎరోజ్ ఎన్వి, అంటే ఈర్ష్య పడే పర్సన్ని ఎన్వియబుల్ పర్సన్ అంటారు. సో ఎన్వియబుల్ అంటే ఈర్ష్య పడే పర్సన్, అంటే ఒకవేళ సక్సెస్ అవుతే చూసి ఈర్ష్య పడే పర్సన్ అనమాట. నెక్స్ట్ ఎఫిమెరల్. ఎఫిమెరల్ అంటే లాస్టింగ్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం. సో ఎఫిమెరల్ రివర్స్ పెరినియల్ రివర్స్ అని, హిమాలయన్ రివర్స్ని పెరినియల్ రివర్స్ అంటారు. అలానే మన సౌత్లో ఉండే రివర్స్ని ఎఫిమెరల్ రివర్స్ అంటారు కదా. సో ఎఫిమెరల్ అంటే లాస్టింగ్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం అనమాట. అంటే అవి సీజన్ బట్టే, అంటే సీజన్కి సంబంధించి ఒక వర్షాకాలంలోనే ఉంటాయి రివర్స్. సో వాటిని ఎఫిమెరల్ రివర్స్ అంటారు. ఇక్కడ చూడండి బబుల్. ఈ బబుల్ ఎంతసేపు ఉంటుంది? మహా అయితే 1 minute మాక్సిమం. సో ఆ తర్వాత బ్లాస్ట్ అయిపోతుంది. సో అలా తక్కువ టైం ఉండేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎపిక్. ఎపిక్ అంటే లాంగ్ పోయం బేస్డ్ అని నోబుల్ థీమ్. సో ఏదైనా థీమ్ బేస్డ్ చేసుకుని ఒక పెద్ద పోయం వైజ్ ఉంటే దాన్ని ఎపిక్ అంటారు. సో రామాయణం ఈజ్ అన్ ఎపిక్, మహాభారతం ఈజ్ అన్ ఎపిక్, అలా భగవద్గీత ఈజ్ అన్ ఎపిక్, అలా అనమాట. నెక్స్ట్ ఎపిక్యూరియన్. ఎపిక్యూరియన్ అంటే డివోటెడ్ టు ప్లెజర్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అంటే ఎపిక్యూరియన్ అంటే ఎంజాయ్ చేయడమే ప్లెజర్సే ఇంకా లైఫ్ అనుకుంటాడు అనమాట. సో అలాంటి పర్సన్ ఎపిక్యూరియన్ అంటారు. అంటే తనకి ప్లెజర్స్ తప్ప వేరే ఏముండదు. సో తినడం, తిరగడం, రొమాన్స్ ఎంజాయ్ చేయడం, అంతే. తనకి ఇంక వేరేది ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి ఎపిడెమిక్. ఎపిడెమిక్ అంటే వైడ్ స్ప్రెడ్ అవుట్బ్రేక్ ఆఫ్ ఎ డిసీజ్ విచ్ ఎఫెక్ట్స్ లార్జ్ పాపులేషన్ అట్ ద సేమ్ టైమ్. సో ఇందాక చెప్పాను నేను ఎపిడెమిక్ అంటే, సారీ పాండమిక్ అంటే చెప్పాను. సో పాండమిక్ కన్నా ఎపిడెమిక్ కన్నా ఒకటే, సేమ్. సో పాండమిక్కి ఎపిడెమిక్కి డిఫరెన్స్ ఏంటి అంటే, పాండమిక్ అంటే వరల్డ్ మొత్తం చుట్టడాన్ని పాండమిక్ అంటారు. సో అది ఏదైనా చుట్టొచ్చు. సో అది డిసీజ్కి సంబంధించిందే కాదు. కానీ ఎపిడెమిక్ అంటే ఇది డిసీజ్కి సంబంధించింది అనమాట. వైడ్ స్ప్రెడ్ బ్రేక్అవుట్ ఆఫ్ ఎ డిసీజ్ విచ్ ఎఫెక్ట్స్ లార్జ్ పాపులేషన్ అట్ ద సేమ్ టైం. సో ఒక డిసీజ్ మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తే, అంటే ఎక్కువ పాపులేషన్ని ఎఫెక్ట్ చేస్తే దాన్ని ఎపిడెమిక్ అంటారు. నెక్స్ట్ ఎపిలిప్సీ. ఎపిలెప్సీ అంటే డిసీజ్ కాజింగ్ ఎ పర్సన్ టు ఫాల్ అన్కాన్షియస్ ఇన్వాలంటరీలీ. అంటే అప్పుడు నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోతారు చూసారా. సో అలాంటి పర్సన్ని ఎపిలెప్సీ అంటారు. ఎపిలిప్సీ అంటే తన సంబంధం లేకుండా తను కళ్ళు తిరిగి పడిపోవడం అనమాట. నెక్స్ట్ ఎపిలాగ్ అంటే షార్ట్ స్పీచ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్లే. అంటే ఏదైనా ఒక ప్లే జరిగిన తర్వాత లాస్ట్లో ఏదైనా డీటెయిల్స్ చెప్తారు కదా. సో ఈ క్యారెక్టర్ ప్లే చేసిందెవరు, ఆ క్యారెక్టర్ ప్లే చేసిందెవరు, లేదంటే ఈ యొక్క ప్లే యొక్క థీమ్ ఏంటి, ఇవి చెప్పడాన్ని ఎపిలాగ్ అంటారు అనమాట, లాస్ట్లో చెప్పేది. నెక్స్ట్ ఎపిలాగ్ అంటే ఇది. సో ముందు చెప్పేదాన్ని ప్రొలాగ్ అంటారు అనమాట. ప్రొలాగ్ అంటే ముందు చెప్పేది, ఎపిలాగ్ అంటే లాస్ట్ చెప్పేది. నెక్స్ట్ వచ్చేసి ఎపిజిల్. ఎపిజిల్ అంటే వెర్స్ లెటర్. సో లెటర్ రాసేటప్పుడు మనం మామూలుగా ఎలా రాస్తాం, పారాస్లో రాస్తాం. బట్ ఏంటంటే వెర్స్ ఫామ్లో రాయడం. అంటే వెర్స్ అంటే పోయం అనమాట. ఒక 3-4 లైన్స్ ఉండేలాగా ఒక పోయం ఫామ్లో రాయడాన్ని ఎపిజిల్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎపిటాప్ అంటే ఇన్స్క్రిప్షన్ అనే టామ్ స్టోన్. అంటే ఒక సమాధి ఉంటుంది కదా, సమాధికి ఒక చిన్న ఏదైనా పెడతారు కదా సిమెంట్ దిమ్మ. సో సిమెంట్ దిమ్మ మీద రాయడం అనమాట, తన పేరు, తన డీటెయిల్స్, అలానే తన గురించి ఏదైనా రాయాల్సి వస్తే రాసేదాన్ని ఎపిటాప్ అంటారు అనమాట. ఈ ఇన్స్క్రిప్షన్ని ఎపిటాప్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎపిటోమ్. ఎపిటోమ్ అంటే ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ దట్ ఈస్ ఎఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ పర్టికులర్ క్వాలిటీ ఆర్ టైప్. ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ పర్టికులర్ క్వాలిటీ ఆర్ థింగ్. సో ఎపిటోమ్ అంటే ఏదైనా నా సింబల్కి ఎగ్జాంపుల్గా చూపించడం అనమాట. ఫర్ సపోజ్ సో బ్రావరీ అంటే దాన్ని ఎవరు సింబల్గా చూపెడతాం, ఆర్మీ. సో ఆర్మీని బ్రావరీకి సింబల్గా చూపెడతాం. నెక్స్ట్ వచ్చేసి కరేజియస్. సో కరేజియస్ అంటే ఇది కూడా ఆర్మీకి చూపించవచ్చు. సో అలా అనమాట. ఏదైనా ఒక దాన్ని పర్టికులర్ సింబల్ని, ఇప్పుడు యాక్టింగ్ అన్నాం అనుకో, యాక్టింగ్ ఎవరు చూపెడతాం, ఆర్మీ చూపెడతామా, చూపించాం. సో యాక్టింగ్ అంటే ఎవరు చేస్తారు, యాక్టర్స్ లేదంటే యాక్ట్రెస్ చేసేది యాక్టింగ్. సో వాళ్ళని సింబలైజ్ చేస్తాం. సో ఎపిటోమ్ అంటే అదే, ఏదైనా ఒక క్వాలిటీని కానీ, ఏదైనా ఒక టైప్ని కానీ ఒక పర్టికులర్ పర్సన్కి డినోట్ చేయడం అనమాట, ఒక గ్రూప్కి. సో దాన్ని ఎపిటోమ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈక్వెటర్. ఈక్వెటర్ అంటే ఈ ఇమాజినరీ లైన్, తెలిసిందే. ఈక్వెటర్ అంటే ఎర్త్ని డివైడ్ చేసేది ఇమాజినరీ లైన్, హారిజాంటల్ లైన్, 0 degrees ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అంటే స్టేట్ ఆఫ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. సో ఈక్విలిబ్రియం ఇన్ స్టేట్ అంటారు కదా, అంటే పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ స్టేట్ అని. సో ఈక్వినాక్స్ అంటే ఈ డేస్ ఇన్ విచ్ డేస్ అండ్ నైట్స్ ఆర్ ఈక్వల్. సో ఇయర్కి 2 days ఉంటాయి కదా. సో జాన్లో ఒకటి, జాన్ కానీ జూన్లో కానీ ఒకటి, డిసెంబర్లో ఒకటి ఉంటుంది. సో ఈక్వినాక్స్ అంటే డే అండ్ నైట్ సమానంగా ఉంటాయి అనమాట, సింపుల్గా చెప్పాలంటే. అంటే డేకి 24 hours ఉంటే అప్రాక్సిమేట్గా 12 hours డే, 12 hours నైట్ ఉంటుంది అనమాట. సో అది ఈక్వనాక్స్ అంటే. ఇవి ఇయర్లీ 2 days మాత్రమే వస్తాయి.
నెక్స్ట్ ఎరాడికబుల్ అంటే విచ్ కెన్ బి రూటెడ్ అవుట్, అంటే ఏదైనా కింద నుంచి తీసేది అనమాట. ఎరాడికబుల్ అంటే ఇప్పుడు ఇది ప్లాంట్, ఇక్కడ ఈ ప్లాంట్ చూపించడని ప్లాంట్కి సంబంధించిందే కాదు. సో ఏదైనా సరే వేళ్ళ నుంచి పీకేయడం అనమాట. అంటే ఇప్పుడు సమాజంలో ఏదైనా కరప్షన్ ఉందంటే దాన్ని వేళ్ళ నుంచి పీకేయడాన్ని ఎరాడబుల్ అంటారు. లేదంటే ఏదైనా చెడ్డ పని ఉంటే దాన్ని వేళ్లతో పీకేయడాన్ని ఎరాడబుల్ అంటారు, అలా అనమాట. నెక్స్ట్ ఎరేజ్ అంటే రబ్ చేయడం తెలిసిందే. నెక్స్ట్ మానియా అంటే పిచ్చి, ఎర్గో అంటే వర్క్. సో వర్క్ చేయడం పిచ్చి అనమాట. ఇంకా తనకి వర్క్ తప్ప వేరే ప్రపంచమే ఉండదు. అలాంటి పర్సన్ని ఎర్గోమానియా అంటారు. నెక్స్ట్ ఫైల్ అంటే లవ్, ఎర్గో అంటే వర్క్. సో ఎక్కువ వర్క్ చేసే పర్సన్ అనమాట. అంటే తనకి వర్కే ప్రాణం అనమాట. ఇంకా లవ్ అన్నీ అదే. అలాంటి పర్సన్ని ఎర్గోఫైల్ అంటారు. నెక్స్ట్ ఎరాటం అంటే ఏ మిస్టేక్ ఇన్ ఏ బుక్, అంటే ఒక బుక్లో ఏదైనా మిస్టేక్ ఉంటే, ఏదైనా మిస్టేక్ ఫైండ్ చేస్తే దాన్ని ఎరాటం అంటారు. ఇక్కడ టీజీహెచ్ ఉంది కానీ అక్కడ ఏముండాలి, టీహెచ్ఈ ఉండాలి. సో అలాంటి దాన్ని ఎరాటం అంటారు అనమాట. ఎరాటం అంటే మిస్టేక్ ఇన్ ఏ బుక్. నెక్స్ట్ ఎరుడిషన్ అంటే ప్రొఫౌండ్ స్కాలర్లీ నాలెడ్జ్. సో ఏదైనా పర్సన్ ఉంటారు కదా, సో ఆ పర్సన్ హెవీ నాలెడ్జ్ ఉంటే, అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటే స్కాలర్, అలాంటి స్కాలర్ని ఎరుడిషన్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్కాట్ అంటే తెలిసిందే. ఇప్పుడు పొలిటీషియన్స్కి కానీ లేదంటే బిజినెస్ మ్యాన్కి కానీ ఎస్కాట్ ఉంటుంది ఎక్కువ. ఎస్కాట్ అంటే పోలీస్ సెక్యూరిటీ అనమాట. అంటే తను ఎవరు హెరాస్ చేయకుండా, లేదంటే ఎవరు అసాసినేట్ చేయకుండా తన చుట్టూరు బౌండరీ టైప్ ఉండే సెక్యూరిటీని ఎస్కాట్ అంటారు అనమాట. కంపెనీస్ సంబడి టు ప్రొటెక్ట్ హిమ్, తను కాపాడడానికి ఉండే పర్సన్స్ అనమాట ఎస్కాట్ అంటే. సో ఇక్కడతో 600 అయితే కంప్లీట్ అయినాయి. సో ఈ వీడియోలో 100 డౌన్వర్డ్ సబ్స్క్రిప్షన్స్ అయితే డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో 600 to 700 ఉంటాయి. సో hope you guys enjoy this video. Please like this video and share this video with your friends and family and relatives who are preparing for competitive exams. So see you guys in the next video. Until then, take care. Bye bye. See you. Jai Hind.